శరీరమందున్నటువంటి పాప నియమం మనస్సునందున్న దైవ నియమముతో పోరాడి 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 చెరబట్టి లోబరుచుకున్నప్పుడు ఈ తిరగబడే తత్వం మనస్సు కూడా వస్తుంది. శరీరము ఈ పోరాటంలో గెలుస్తుంది. కొంతకాలం పోరాటం జరుగుతుంది, మనస్సుకు శరీరానికి, ఆత్మకు శరీరానికి, పాప నియమానికి దైవ నియమానికి. శరీరంలో ఏ నియమం ఉంది? పాప నియమం. మనస్సులో ఏం నియమం ఉంది? దైవ నియమము, ఆత్మ నియమం ఉంది. ఈ రెండిటికి పోరాటం కొంతకాలము జరిగిన తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనస్సే గెలుస్తుంది. మనస్సే గెలుస్తుంది. కానీ కొన్నిసార్లు శరీరం గెలుస్తుంది. శరీరం గెలిచినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా మన మనస్సు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుడు వద్దన్న పనులు చేస్తుంది. దేవుడు వద్దన్న ఆలోచనలు ఆలోచిస్తుంది. శరీర ప్రభావము చేత మనస్సు చేసే తప్పే ద్వేషం. శరీరం గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు అసూయ. శరీరము గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు విగ్రహారాధన. శరీరం పోరాటంలో గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు మంత్రక్రియలు, శరీర కార్యాలు. అంటే శరీరముతో చేసేవే కాదు, అది డెఫినేషన్. శరీర కార్యాలు అంటే శరీరముతో చేసేవే కాదు, మనస్సు మీద శరీరము గెలిచి చెరబట్టి లోబరుచుకొని అది మనస్సుతో శరీరం జయించే కార్యాలు. కాబట్టి ఇంత పోరాటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా మహిమ శరీరాలు రాలేదు.